వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కుంభకోణం వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు క్లైమాక్స్ కు చేరుకుందా? వేల కోట్ల అక్రమాల తీగలాగితే ఏకంగా వైఎస్ జగన్ మెడకే చుట్టుకోబోతుందా? ఈడీ ఎంట్రీతో వైఎస్ జగన్ లో మొదలైన ఆ భయం నిజమేనా? దర్యాప్తు సంస్థల దెబ్బకు తట్టుకోలేకే ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోరారా? ఆ సంచలన నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కుంభకోణం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులు, పాత్రధారులను తేల్చేందుకు అధికారులు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. నగదు రూపంలోనే పెద్ద ఎత్తున లావాదేవీలు సాగడమే ఈ అనుమానాలకు ప్రధాన కారణమైందని తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను అనుమతించకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. దర్యాప్తు సంస్థల దూకుడుతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ కేసులో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్రమాల తీగ లాగితే డొంకంతా కదులుతుందనే చర్చ సార్వత్రా జరుగుతోంది. విచారణ సంస్థల తడాకా ఏ స్థాయి వరకు వెళ్తుందోనని వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. వైసీపీ పాలనలో వేల కోట్ల రూపాయల మేర మద్యం అక్రమాలు సాగాయని ప్రతిపక్షాలు గలమెత్తుతున్నాయి. కేవలం లెక్కల్లో తేలిన మొత్తమే కొన్ని వేల కోట్లకు చేరడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. లెక్కల్లోకి రాని అధికారిక లావాదేవీలు మరింత ఎక్కువగా ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతి చిన్న చెల్లింపు కూడా ఆన్లైన్లో జరిగే రోజుల్లో డిజిటల్ విధానాన్ని పక్కన పెట్టడం అనేక ప్రశ్నలకు తావితీస్తుంది. సిఐడి, సిట్ నిర్వహించిన ప్రాథమిక విచారణలో అనేక కీలక ఆధారాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక నేరాలకు సంబంధించిన బలమైన సాక్ష్యాలు లభించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రవేశం అనివార్యమైంది. ఈ పరిణామాలన్నీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. ఈ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొందనే టాక్. దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న పక్కా నివేదికల ఆధారంగా చర్యలు వేగవంతమయ్యాయి. అక్రమాల గుట్టు రట్టయ్యే సమయం దగ్గర పడిందని భావిస్తున్నారు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరగబోతుందో వేచి చూడాలి. ఈడీ నమోదు చేసిన కేసు నేపథ్యంలో జగన్ విచారణను ఎదుర్కోక తప్పదనే ప్రచారం జోరుగా సాగుతుంది. త్వరలోనే అధికారికంగా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కథనాలు వెల్లువెడుతున్నాయి. ఇదే గనుక నిజమైతే విచారణ తుది ఘట్టానికి చేరుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. విచారణ ముమ్మరం కావడంతో వైసీపీలో తీవ్ర అలజడి ప్రారంభమైంది. భవిష్యత్తు పరిణామాలపై నాయకుల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి పరిస్థితిని సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో జగన్ ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ కోరడం వెనుక ఇదే ప్రధాన కారణమని ప్రచారం సాగుతుంది. ఈ వరుస పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి వస్తే రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఇన్నర్ వర్షన్ కేంద్ర పెద్దలతో భేటీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ దర్యాప్తును కేవలం రాజకీయ కక్ష సాధింపుగానే వైసీపీ అభివర్ణించింది. అధికారంలో ఉన్నవారు రాజకీయ లబ్ధి కోసమే తమపై కేసు బదిలీ చేశారని ఆరోపించింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. మనీ లాండరింగ్ కోణంలో ఆధారాలు సేకరించడంతో కేసుకు కొత్త తీవ్రత వచ్చింది. ఆర్థిక సాక్ష్యాలు స్పష్టంగా లభించడంతో ఆరోపణలను తోసిపుచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈడీ చురుగ్గా వ్యవహరిస్తూ ఉండటంతో గతంలో ధైర్యంగా ఉన్న నాయకుల్లో సైతం భయం మొదలైంది. రాజకీయం అనే కోణం దాటి చట్టపరమైన చిక్కుల్లో పడక తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే కేంద్రం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. శాసన దర్యాప్తు వ్యవస్థలు తమ పని తాము చేసుకొని పోతున్న వేళ ఈ యత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చెప్పలేము.
మద్యం వ్యవహారంలో వెలుగు చూసిన సత్యాలు రాష్ట్రంలో సరికొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఇలాంటి విచారణలు సాగడం పొరపాటే అయినా ఈసారి ఆధారాలు మాత్రం పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది. నగదు అక్రమ తరలింపుపై ఈడీ సేకరించిన రికార్డులు అత్యంత కీలకమైనవిగా మారాయి. ఢిల్లీ పర్యటనల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాజకీయ రక్షణ కోసం కేంద్ర పెద్దల కాళ్లవేళ్లా పడుతున్నారని ధ్వజమెత్తుతున్నాయి. మరోవైపు విచారణ పారదర్శకంగా జరుగుతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని అధికార పక్షం స్పష్టం చేస్తుంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ వాతావరణం పీక్కు చేరింది. ప్రజలు కూడా ఈ విచారణ తుది ఫలితం ఏమిటనే దానిపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. నోటీసులు జారీ వార్తలు నిజమైతే పరిణామాలు మరెంతో వేగంగా మారుతాయి. అసలు లబ్ధిదారులు ఎవరు, కుంభకోణం మూలాలు ఎక్కడ ఉన్నాయనేది త్వరలోనే తేలనుంది. మొత్తానికి మద్యం కుంభకోణం కేసు ఏపీ రాజకీయాల్లో తుఫాను రేపుతుంది. ఒకవైపు ఈడీ దర్యాప్తు స్పీడ్ అందుకుంటే, మరోవైపు ఢిల్లీ పర్యటనల వెనుక కథనాలైన జోరుగా చర్చ సాగుతుంది. మరి విచారణ సంస్థలు నిజంగానే మాజీ సీఎంకు నోటీసులు ఇస్తాయా, లేక ఈ రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరుగుతాయా అన్నది వేచి చూడాలి.